హ్రీం క్షౌమాగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహభీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇది నరసింహుని దివ్య మంత్రం. ఈ మంత్రాన్ని పఠించిన వారికి ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి. నరసింహస్వామి భక్తుల కోసమే ఈ లోకాన వెలిశాడు. ముఖ్యంగా ప్రహ్లాదుడు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రహ్లాదుడిని కాపాడేందుకు నృసింహస్వామి అవతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణువు. నృసింహ అవతారమే భక్తుల కోసం ఎత్తిన అవతారం. నృసింహస్వామిని పూజించిన వారికి ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. ముఖ్యంగా శనివారం వేళ నృసింహస్వామిని ఆరాధించిన వారికి ఎటువంటి కష్టనష్టాలు రావు. ఇక నృసింహస్వామి పూజా విధానం ఎలా ఉంటుంది, నృసింహస్వామిని ఎలా ఆరాధించాలి అంటే, నృసింహ క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగినవి యాదాద్రి, సింహాచలం, అహోబిలం లాంటి ఎన్నో అద్భుత నృసింహ క్షేత్రాలు ఉన్నాయి. మున్ముందు ఆ క్షేత్రాల గురించి కూడా విశేషాలను తెలుసుకునే ముందు యాదాద్రి క్షేత్రం ఎలా వెలిసింది, యాదాద్రి క్షేత్రంలోని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. యాదాద్రి నరసింహస్వామి ఆలయం స్వయంభూ క్షేత్రం. తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువై ఉంది ఈ నారసింహ క్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం. ఇక్కడ నరసింహస్వామి 100 రూపాయలతో నిత్యం పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందాడు. నరసింహస్వామిని మొక్కుకున్న వారికి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక శనివారం వేళ అమ్మవారికి అయ్యవారికి జరిగే పుష్పార్చన చూడటానికి 2 కళ్ళు చాలు. ఇక మహిమాన్వితమైన రోజులలో ఇక్కడ విశేషమైన పూజలు స్వామివారికి జరుగుతాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం క్షేత్ర మహిమ తెలుసుకుంటే మరింత ఆనందం కలుగుతుంది. శాంత ఋష్యశృంగ మహర్షుల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచి ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఎలా ఉంటాడో చూడాలని కోరిక ఉండేది. కేవలం ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఆ ఋషి చేసిన మహా తపస్సు ఫలితమే ఈ యాదగిరిగుట్ట రూపంలో నరసింహ క్షేత్రం వెలిసిందనేది పురాణ వైశిష్ట్యం. సింహ ఆకారంలో ఉండే గుహలో యాద మహర్షి తపస్సుకు ఆంజనేయ స్వామి కూడా అండగా నిలిచాడు. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. గ్రహపీడితులు మానసిక రోగులు ఇక్కడ సకల పీడల నుంచి రక్షణ కల్పించేందుకు ఆంజనేయ స్వామి మొక్కుకుంటే విశేష ఫలితాలు వస్తాయి. ఎలాంటి బాధలనైనా తొలగించే స్వామిగా ఇక్కడ ఆంజనేయుడికి పేరుంది. త్రేతాయుగంలో యాదమహర్షి చేసిన తపస్సుతో నారసింహుడు ఇక్కడ 5 రూపాలలో సాక్షాత్కరించాడనేది ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది. జ్వాలా నరసింహుడు, యోగ నరసింహుడు, గండబేర నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, శ్రీ లక్ష్మీ నారసింహ రూపాల్లో యాదమహర్షికి స్వామి దర్శనమిచ్చారు. లోక కళ్యాణార్థం మీరు ఈ రూపాలలో ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆ మహర్షి కోరుకున్నాడు. అక్కడ నుంచి నరసింహస్వామి ఇక్కడే భక్తులను అనుగ్రహిస్తూ స్వామి ఇక్కడే కొలువై ఉండిపోయారు. ఆలయంలోకి మనం వెళ్ళగానే మనకి ముందు భాగంలో నరసింహస్వామికి దీపం పెట్టే అవకాశాన్ని కల్పించారు ఆలయ సిబ్బంది. ఇక్కడ మనం ఆలయానికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక దీపం వెలిగించి ఆలయంలోకి వెళితే అంతా మంచి జరుగుతుంది. యాదాద్రి దర్శనం తర్వాత మనం పక్కనే ఉండే ఇతర ఆలయాలకి అంటే ఉపాలయాలకి వెళ్ళవచ్చు. ఇక ఆంజనేయ స్వామి దర్శించుకొని క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మంచి ఫలితాలే వస్తాయి. ఇక ఆలయం దర్శన వేళలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ఉదయం 4 గంటలకే ఆలయం తెరుస్తారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శన సదుపాయం కూడా ఉంది. ఒక ప్రత్యేక దర్శనం టిక్కెట్పై ఒకరినే అనుమతిస్తారు. క్యూ లైన్లోనే ఈ ప్రత్యేక టిక్కెట్లు విక్రయించడం గమనార్హం. అలాగానే యాదాద్రి లడ్డూ కూడా కౌంటర్ల ద్వారా లభిస్తుంది. ప్రత్యేక పూజలకు సంబంధించి అభిషేకం టిక్కెట్ను కూడా ఇస్తారు. అలాగే సువర్ణ పుష్పార్చన సేవ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంది. ఆన్లైన్లోనూ పూజలు
టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు మనకి ఇక్కడ కల్పించారు దేవస్థానం. యాదాద్రి ప్రధానాలయంతో పాటు ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు పుష్కరిణి చెంత మరో ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. కొండ పక్కనే శివాలయంలో పర్వతి వర్ధని మాత సమేత రామలింగేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు. ఇక్కడ శివుడు కొలువై ఉండటం విశేషం. ఇలా ఈ క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండటం అనేది యాదాద్రి విశేషం అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఆలయాలలో నిత్య పూజలు ఎప్పుడూ కొనసాగుతుంటాయి. ఆలయంలో నిత్యం అభిషేకం, అర్చన, కళ్యాణోత్సవం, అలంకారోత్సవం నిర్వహిస్తూనే ఉంటారు. ఉదయం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు అర్చనలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఆలయంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణంకి టిక్కెట్ ధర కూడా ఉంటుంది. ఇది ప్రస్తుతం 1250 రూపాయలుగా ఉంది. శుక్రవారం అమ్మవారికి ఉత్సవ సేవా టిక్కెట్లు కూడా ఉంటాయి. అవి కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజను నిర్వహిస్తారు. అలాగే ఏకాదశి రోజున లక్ష్మీ తులసి పుష్పార్చన, స్వాతి నక్షత్రం రోజున శతఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. స్వాతి నక్షత్రం విశిష్టత ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆ రోజునే యాదాద్రిలో వెలిశాడని నమ్ముతారు. అందుకే స్వాతి నక్షత్రానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. కొండపైన ఉన్న శివాలయంలో లక్ష బిల్వార్చన కూడా నిర్వహిస్తారు. దానికి కూడా టికెట్ను విక్రయిస్తారు. అలాగే శనివారం నవగ్రహ పూజలు, సోమవారం రుద్రాభిషేకం, కళ్యాణోత్సవాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. నవగ్రహ పూజకు సంబంధించిన టిక్కెట్లు కూడా మనకి లభిస్తాయి. ఇక దీనికి ఇక్కడ వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే, ఇది యాదాద్రి క్షేత్రం హైదరాబాద్కు సమీపంలో ఉండటం వల్ల హైదరాబాద్లోనే స్టే చేసి ఒక్క రోజులోనే వెళ్ళి రావచ్చు. లేదు చుట్టుపక్కల అనేక క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి చూడాలనుకుంటే ఇక్కడ కొండకు సమీపంలోనే కాటేజీలు ఉన్నాయి. కాటేజీలు 1000 రూపాయల నుంచి 2500 వరకు, కొన్ని ప్రత్యేకమైన కాటేజీలు 5000 వరకు కూడా ఉండటం అనేది విశేషం. ఇలా ఇవే కాకుండా ప్రైవేట్ కాటేజీలు చాలా తక్కువ ధరకు కూడా లభించిన కాటేజీలు కూడా ఉన్నాయి. ఇక రవాణా సౌకర్యం విషయానికి వస్తే హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్టకు నల్గొండ నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కూడా ఇక్కడికి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జేబీఎస్ నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒకసారి బస్సులు కూడా టీఎస్ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తుంది. అలాగే ప్రైవేట్ క్యాబ్లు, బస్సుల సౌకర్యం కూడా మనకు ఉంది. దగ్గరలోని విమానాశ్రయం ఏది అంటే హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయమే. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగి మనం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ ఎంజీబీఎస్కి చేరుకొని, లేదా మేదీపట్నంలో దిగి అక్కడి నుంచి డైరెక్ట్గా యాదాద్రికి బస్సు ద్వారా చేరుకోవచ్చు. ఎంజీబీఎస్ నుంచి అయితే ప్రతి అరగంటకు యాదాద్రి చేరడానికి బస్సు లభిస్తుంది. యాదాద్రి ప్రముఖ పుణ్యక్షేత్రం. యాదాద్రి మహామహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి. అంతేకాదు స్వామి విజయాల దేవుడు. స్వామిని నమ్మిన వారికి అపజయం అనేదే ఉండదు. అపమృత్యు దోషాలను తొలగించే కరుణామయుడు నృసింహస్వామి. నృసింహస్వామి ఆరాధించి మీరు అష్టైశ్వర్యాలు పొందండి, అపమృత్యు దోషాల నుంచి నివారణ పొందండి. స్వామి విజయాల దేవుడు కాబట్టి యువత, ఉద్యోగం కోరుకునేవారు స్వామిని ఆరాధించి స్వామి నుంచి మీకు కావలసిన అనుగ్రహాన్ని పొందండి. స్వామి సేవలో తరించిన వారు ఎవరూ నష్టపోయిన వారే మనకి కనిపించరు. అంత విశిష్టమైన ఈ క్షేత్రంలో మీరు సందర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందండి. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదాద్రి పరమ పావన క్షేత్రం మీరు దర్శించి పునీతులు కండి. गम्भीरं द्वारन्तं सर्वतोमुखं नृसिंहं भीषणभद्रं मृत्योर्मृत्युं नमाम्यहम् महाकालं महाकायं
तातके किवल्गिहम् ताहाताकी किलेशरं नागोताकी वशनापु नागोताकी